హలో పిల్లలు, ఈరోజు మనం దేవుడి ప్రపంచాన్ని 7 రోజులలో ఎలా సృష్టించాడో ఒక అద్భుతమైన కథను తెలుసుకుందాం. ఎంతో అందమైన, బాగా అర్థమయ్యే ఈ చిన్ని కథను వినండి. ద 7 డేస్ ఆఫ్ క్రియేషన్. డే 1. మొదటి రోజున దేవుడు చెప్పాడు, వెలుగు కలిగించబడనివ్వము అని. అప్పుడు వెంటనే వెలుగు వచ్చేసింది. దేవుడు వెలుగును చీకటి నుండి వేరు చేశాడు. దేవుడు చెప్పాడు, వెలుగుకు పగలని, చీకటికి రాత్రి అని పేరు పెట్టారు. దీని యొక్క నీతి ఏంటంటే, దేవుడు చెప్పిన మాట శక్తివంతమైనది. ఆయన మాటతోనే ప్రపంచం ప్రారంభమైంది. డే 1 క్రియేషన్ మీకు అర్థమైందా పిల్లలు? డే 2. రోజున దేవుడు ఆకాశాన్ని సృష్టించాడు. పై నీళ్లను క్రింది నీళ్ల నుండి విడదీసేశారు. అందమైన నీలి ఆకాశం దేవుడి పని. దీని యొక్క నీతి ఏంటంటే, ప్రపంచంలోని ప్రతి అందం దేవుడి చేసిన చేతి పని. మీకు అర్థమైందా? డే 3. మూడవ రోజున దేవుడు నేలను సముద్రాల నుండి వేరు చేశాడు. పర్వతాలు, వాగులు, చెట్లు, పూలు, పండ్లు అన్నింటినీ దేవుడు సృష్టించాడు. దీని యొక్క నీతి ఏంటంటే, ప్రకృతి మనకు ఇచ్చిన దేవుని గొప్ప వరం అని. డే 4. నాలుగవ రోజున పగలు వెలుగునిచ్చే సూర్యుడు, రాత్రి ప్రకాశించే చంద్రుడు, లక్షలాది నక్షత్రాలను దేవుడు ఆకాశంలో ఉంచాడు. దీని యొక్క నీతి ఏంటంటే, ప్రతిరోజు ప్రతి రాత్రి దేవుని ప్రణాళిక ప్రకారం నడుస్తాయి. 4వ రోజున సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు. 5వ రోజున దేవుడు నీళ్ళల్లో ఈదే చేపలు, ఆకాశంలో ఎగిరే పక్షులను సృష్టించాడు. సముద్రాలు జీవంతో నిండిపోయాయి. దీని యొక్క నీతి ఏంటంటే, మన చుట్టూ ఉన్న ప్రతి జీవికి దేవుడిచ్చిన ప్రత్యేకత ఉంది అని అర్థం. దేవుడు చేసిన 5వ రోజు పక్షులు, చేపలు. డే 6. 6వ రోజున దేవుడు భూమిపై నడిచే జంతువులను, చివరగా తన స్వరూపంలాగా మనుషులను సృష్టించాడు. ఆయన వారికి ప్రేమని, జ్ఞానాన్ని, బాధ్యతను ఇచ్చాడు. దాని యొక్క నీతి ఏంటంటే, మనిషి దేవునికి ప్రత్యేక సృష్టి. ప్రేమ, జ్ఞానం మనకు ఆయన ఇచ్చిన వరాలు అని అర్థం. డే 7. విశ్రాంతి. 7వ రోజున దేవుడు తన చేసిన పనులన్నిటినీ చూసి చాలా సంతోషించాడు. ఆయన విశ్రాంతి తీసుకున్నాడు. ఆ రోజున ఆశీర్వదించి పరిశుద్ధ దినంగా ప్రకటించాడు. దీని యొక్క నీతి ఏంటంటే, పని చేస్తూ విశ్రాంతి తీసుకోవడం దేవుని విధానం. మనం కూడా పాటించాలి. ఇలా దేవుడు 7 రోజులలో అందమైన ప్రపంచాన్ని సృష్టించాడు. దేవుని ప్రేమ ఎప్పుడూ మనతో ఉంటుంది. ఈ కథ మీకు నచ్చిందా? నచ్చితే లైక్, షేర్ చేయండి. మరిన్ని బైబిల్ కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి. లాస్యప్రియ అఫీషియల్.